పూరా లోకల్. రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఎవరు గెలుస్తారని అంటే మనం ఎవరని చెప్పలేదు, అది ప్రజల నిర్ణయం ఉంటుందండి, అది మన నిర్ణయం ఏమి ఉండదు. మరి మీరే కదా ఓట్లు వేసి గెలిపించాలి. అవును, ఒక్కడిని గెలిపించేస్తే అవ్వదు కదండి, నేను ఒక్కడిని వేసేస్తే అవ్వదు కదా, అది ప్రజలే చెప్తారు ఆ టయానికి. అంటే ఏమనిపిస్తుంది, ఎవరైనా ఓట్లు అడగడానికి వచ్చారా ఇప్పటికి? ఇలా అన్ని పార్టీలు వచ్చారండి, అన్ని పార్టీలు అడిగారు, ఎవరికి వాళ్ళకే మేము ప్రపోజ్ చెప్పాం. అందరు గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ వచ్చినా దాని పని వాళ్ళు చేసిపోతూనే ఉంటున్నారు, ఇంకేం చేయాలా? ఇప్పుడైతే ప్రత్యేకించి చేసేది ఏమీ లేదు, ఉన్న వాటినే సరి చేసుకుంటున్నారు అంతే. కొత్త పనులు అయితే ఏమి ఉండవు కదా, ఆల్రెడీ ఇంతకుముందు పరిపాలన చేసే వాళ్ళంతా వాళ్ళు నాలాలు అయితే అవి అయితే అన్ని పనులు బిల్డింగ్లు సెక్రటేరియాలు అన్నీ కట్టేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాటిని మేనేజ్మెంట్ చేసుకుంటామే, సెట్ని అంటే వేసారే, అవి కాపుకి వచ్చేటప్పుడు దాని విధానాన్ని చూసుకుని వాళ్ళు పరిపాలించాలి అంతే. అంతగా దాన్ని చూసుకుంటే డెవలప్మెంట్ చేసుకుని పోవాలన్నమాట అంతే. ఐడియా ఉందా ఎవరు అభ్యర్థులు ఎవరెవరు నిల్చున్నారు ఈ పార్టీల నుంచి? ఎవరు అనేది చెప్పలేమండి, ఎవరి కాళ్ళే పోటీగా ఉన్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు ఎవరు నిలబెట్టారనుకుంటున్నారు? ఏమో మరి ఆయన ఎవరో అన్నారే, అన్ని పెట్టారులేండి. మరి బీజేపీ ఇప్పుడు వచ్చింది కదా ర్యాలీ చేయడానికి, బీజేపీలో ఎవరు నిలబెట్టారు? ఇంకా ఏం తెలియదండి మరి, ఇంకా తెలియదు. బీఆర్ఎస్ వచ్చిందన్నారు, మరి బీఆర్ఎస్లో ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా? బీఆర్ఎస్లో అయితే ఆయన ఎవరో అన్నారండి, గోపీనాథ్ గారు. అదే మిస్సెస్ గారు చేస్తారులేండి, ఆయన చాన్నాళ్ళు చేశారు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు కాబట్టి ఎవరి కాళ్ళు పోటీ చేస్తున్నారు ఏంటి. మీరు చేసుకున్న పుణ్యం మీకే ఉంటుందండి, మీరు చేసుకున్నది మీ పిల్లలకు వస్తుందా, మీరు చదువుకున్నది మీ పిల్లలకు వస్తుందా చెప్పండి. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, మీ పిల్లోడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలడా? గ్యారెంటీ ఉందా? చదువుతూ కూడా రాదు, అది ఉండాలా రాత. ఎవరికి భగవంతుడు ఎవరికి రాసింది వాళ్ళకే ఉంటుంది అంతే. మనం ఎవరినైనా ఏంటి, మేము 30 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి, ప్రతి పార్టీ వచ్చిన పార్టీ ఎంతో కొంత ఏదో పని చేస్తూనే ఉంది, అది పనులు లేకుండా ఉండలేదు. మార్పు ఈ ఏరియా కదండి, సిటీ అంతా మార్పు కనిపిస్తుంది. హైదరాబాద్ మొత్తం అంతా సిటీ అంతా ఏదో మూల ఏదో పక్కనే కనబడుతూనే ఉంది, మార్పు అయితే ఉంది. ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారండి, అన్ని పథకాలు అందుతున్నాయి, ఇచ్చిన కాడికి అవుతున్నాయి. ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎన్నాళ్ళైందండి, 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాల్లో మొత్తం పథకాలన్నీ ఒకసారి ఇచ్చాలంటే ఎవరు కదా, ఏమన్నా అక్కడ కోట్లు కోల్ది డబ్బు ముద్రించేస్తే అయిపోదు కదండి. మన ఆదాయాన్ని బట్టి అక్కడ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు అలా సరిపెట్టుకుంటూ వచ్చిన ఆదాయాన్ని చేసుకుని వాళ్ళు పరిపాలిస్తారే. కాకపోతే కొద్ది టైం పడుతుంది, ప్రతి ఒక్కరు ఇస్తారు, హామీలు అయితే నెరవేరుస్తారు, కాకపోతే జనాలు తొందరపడిపోతున్నారు అంతే తప్పించి కానీ అంత మినహించి ఏమీ లేదు. ఇప్పుడు 6 గ్యారంటీల్లో ఇప్పుడు ఏమి ఇచ్చారండి, ఇప్పుడు కరెంటు ఫ్రీ ఇచ్చాడు, మన ఇదేది మన ఇవన్నీ ఇచ్చారు చాలా ఇచ్చారు ఇప్పుడు వరకు అండి. ఫ్రీ బస్సులు ఇవన్నీ ఇచ్చాయి అంటే వాళ్ళకి తగినట్టు ప్రజలకు తగినట్టు ఇస్తున్నారే, కాకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసేస్తున్నారు. ఇంకో 2-3 గ్యారంటీలు ఉన్నాయి, అవి కూడా త్వరలో చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసాడండి, 10 సంవత్సరాల్లోనే డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇచ్చాడు, ఆయన వచ్చేటప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను. 10 సంవత్సరాలు అయినా ఎండింగ్లో అవి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈయన అంతే 2 సంవత్సరాలు అయింది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు ఇంకో 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు అన్నీ కూడా చేస్తాడని నమ్మకం ఉంది కదా జనాలకి, నమ్మకం ఉంది. ఇప్పుడు ఆ నమ్మకంతోనే చేస్తారు ఏదన్నా. ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రజల కోసం ఈ సమాజం కోసం పాటు పడుతున్నారండి, కాకపోతే ఎవరు ఎంత అనేది వాళ్ళు పడుతున్నారు అంతే.